అమ్మా, నా కోసం ఏ బహుమతులు తీసుకొచ్చా? ఇదిగో, ఇది తీసుకువచ్చాను. దీనిని అద్దం అంటారు. నిన్ను నువ్వు ఇందులో చూసుకోవచ్చు. ఆహా, ఎంత వింత బహుమతి! చాలా బాగుంది. అది సరే, ఇక్కడ ఏదో నరవాసన వస్తుంది. నేను లేని సమయంలో ఇక్కడికెవరైనా వచ్చారా? ఇక్కడికెవరొస్తారమ్మా? నా చిన్నతనం నుండి నేను నిన్ను తప్ప ఎవరినన్నా చూశానా? అది నా వాసనే అయ్యుంటుంది. అవునులే, ఇక్కడికి వచ్చే సాహసం ఎవరు చేస్తారు? సరే, నేను లేని సమయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఇది నువ్వెప్పుడూ చెప్పేదేగా. అలా మరుసటి రోజు ఆ రాక్షసి ఎప్పటిలాగే ఊరు వదిలి బయటికి వెళుతుంది. పల్లవి ప్రవరుడిని బల్లి రూపం నుండి మానవ రూపంలోకి మార్చుతుంది. అమ్మయ్యా, అమ్మ మళ్ళీ రావడానికి వారం రోజులు సమయం పడుతుంది. ఇక మనం ఈ వారమంతా ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఇంత భయపడుతూ బ్రతుకుతున్నావా? చూడు, మానవులకు రాక్షసులు ఎప్పుడూ శత్రువులే. నీ తల్లి ఎప్పటికైనా తన నిజరూపం బయటపెట్టి నిన్ను చంపడం ఖాయం. అదీ నిజమే. ఆ రాక్షస్ వల్లే కదా మా అమ్మ నాన్నకు నేను దూరమైంది. కాని ఏం చేస్తాను, ఆమెను తప్పించుకోలేను. చూడు, నువ్వు సరే అంటే ఆ రాక్షసిని నేనిక్కడే సంహరించి నిన్నిక్కడి నుండి తీసుకుని పోతాను. అదంత తేలికైన విషయం కాదు. ఆ రాక్షసిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే తన ప్రాణం ఎక్కడో రహస్య ప్రదేశంలో పెట్టింది. అది నాకు కూడా తెలీదు. అవునా? సరే, నువ్వొక పని చేయాలి. ఆ రాక్షసికి ప్రేమతో కొన్ని మాటలు చెప్పి తన ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవాలి. నేనెప్పుడూ ఆ విషయం అడగలేదు. ప్రయత్నించి చూస్తాను. తనకి నేనంటే ఎంతో ప్రేమ కాబట్టి తప్పక చెప్తుంది. ఎంత ప్రేమగా చూసినా రాక్షసులతో సావాసం అంత మంచిది కాదు. ఈసారొచ్చినప్పుడు తన ప్రాణాలు తీయక తప్పదు. అలా వారం గడిచిన తరువాత ఆ రాక్షసి మళ్ళీ ఇంటికి వస్తుంది. పల్లవి యథావిధిగా ప్రవరుడిని బల్లిగా మార్చేస్తుంది. నీకోసం ఒక బంగారు హారం తీసుకొచ్చానమ్మా. ఇది నీకు ఎంతో బాగుంటుంది. అవునమ్మా, చాలా బాగుంది. నా మీద నీకు ఎంత ప్రేమమ్మా. ఒకవేళ నన్నెవరైనా ఇక్కడి నుండి ఎత్తుకుపోతే అప్పుడు నువ్వెలా ఉంటావమ్మా? అది ఎవరి వల్ల కాదు. నువ్వు ఈ ఊరు దాటి బయటకు వెళ్ళగానే నాకు తెలిసిపోతుంది. నేను వెంటనే వచ్చి ఎవరైతే నిన్ను తీసుకుని వెళ్లాలనుకుంటున్నారో వారిని చంపేస్తాను. అవునా? ఒకవేళ వారే నిన్ను చంపేసి నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే? నా ప్రాణాలు తీయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నా ప్రాణాలు నా దగ్గర ఉండవు కదా. ఎప్పుడూ నా ప్రాణాలు నా దగ్గరుండవని చెప్తావు కాని ఆ ప్రాణాలు ఎక్కడున్నాయో ఒక్కసారి కూడా నాకు చెప్పలేదెందుకమ్మా? నాకు తెలుసుకోవాలనుంది. అది నీకెందుకమ్మా? నిన్ను నేను ప్రేమగా చూసుకుంటున్నానుగా. నిజంగా నా మీద ప్రేముంటే నీ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు చెప్పొచ్చు కదమ్మా.